చిన్నప్పుడే మూడో ఏటనే భారతం, రామాయణం, భాగవతం అన్ని వాళ్ళ అమ్మ చెబుతుంటే విని తనే ఒక ఆంజనేయ స్వామి లాగా ఫీల్ అయిన వ్యక్తికి ఇదెందుకు తెలియదో నాకు అర్థం కాల. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సరే ఆర్టికల్ అయితే రాశారు, ఫోటో ఏం పెడతారు అని అడిగాడు. ఇదిగో ఈ ఫోటో అండి అని చెప్పి ఫోటో తీసి చూపించారట. వైకుంఠ ఏకాదశి రేపు అంటే ఇవాళ ఏం ఫోటో పెడతారు? మూర్తి ఫోటో. ఆయన అట్లా వేషపాను మీద పాలకడల్లో పడుకున్న ఫోటో పెడతారు జనరల్ గా. ఆ ఫోటో చూపించారట. చూపిస్తే ఇదే ఈ ఫోటో పెడతారా అని అడిగట. వీడియో వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తం హిందూ సమాజం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన ఈ మహా అపరాధాన్ని మొత్తం హిందూ సమాజం మొత్తం అసహించుకుంటున్నది. హిందూ సమాజం మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ పట్ల చాలా ఏహ్య భావంతో ఉన్నది ఇప్పుడు సొసైటీ. అందుకని సన్నిబాబుకి అంత రామాయణం అంటే చాలా ఆసక్తి, మహాభారతం అంటే ఇప్పటికి 10 సార్లు అటు ఇటు చదివాడు, భాగవతం అయితే అసలు రాసేటప్పుడు ఈయనే ఉన్నాడు అన్న ప్రచారం చేసుకుంటే ఆయనకి ఏదన్నా హిందువుల్లో సాఫ్ట్ కార్నర్ ఏమన్నా వస్తుందేమోనని చాలా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు.